హాయ్ అండి. బోట్ నెక్ డిజైన్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా క్లియర్గా అలాగే ఈజీ మెథడ్లో ఉంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫస్ట్ అయితే మనము లైనింగ్ తీసుకుంటున్నాము. ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, కినారులు ఎప్పుడు పైనే ఉండాలి. సో మనము ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా అన్నట్టు ఖర్చులకు ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకొని మనం మార్క్ అయితే గీయాలి. సో ఇలా చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో. నెక్స్ట్ నడుము ఎంతుందో మనం కొలత బ్లౌజ్ తోటి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుందాం. నడుము ఇంత ఒక ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ డ్రా చేసుకోవాలి. అలాగే హైట్ పొడవు కొలత బ్లౌజ్ తోటి ఈ నుంచి ఇక్కడి వరకు మన షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. బోట్ నెక్ చాలా ఈజీ, కుట్టడమైనా స్టిచ్చింగ్ అయినా చాలా అంటే చాలా ఈజీ. ఒకవేళ మీకు ఆరి బ్లౌజ్ అంటే కొలత బ్లౌజ్ ఒకవేళ అర్థం కాకపోతే టేప్ సహాయంతోటైనా చెక్ చేయొచ్చు. ఇప్పుడైతే 14.5 ఉంటుంది. చూడండి, కరెక్ట్ 14.5 ఉంటుంది. సో అలాగే నడుము లూజు మన కొలత బ్లౌజ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ ఇలా తీసి ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తే మనకు నడుము లూజ్ ఎంత వచ్చింది అనేది ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇలా నడుము లూజు వీటికి మార్క్ వేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తే సరిపోతుంది. వీటికి లైన్ డ్రా చేయాలి. లైన్ తీసుకుంటే ఈజీ అయిపోతుంది మనకు. ఓకే, ఇక్కడ మనము షోల్డర్ ఎప్పుడైనా బోట్ నెక్ కాబట్టి 6.5 6.5 అంటే పెద్ద సైజు వాళ్ళకి 6.5, చిన్న సైజు వాళ్ళకేమో 6 ఇంచులు అయితే సరిపోతుంది. సో నా బ్లౌజు నేనే స్టిచ్ చేసుకుంటున్నా కాబట్టి ఒక 6.5కి అయితే నేను మార్క్ చేస్తున్నాను. సో ఇవైతే ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ది, అలాగే ఈ షోల్డర్ది. మనం ఇప్పుడు బోట్ నెక్ ఎలా చేయాలో చూపిస్తాను. ఎలా డ్రా చేయాలో చూడండి. ఇలా కూడా డ్రా చేయొచ్చు. ఈ స్కేల్ కూడా ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే కర్వ్ గీసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది ఈ స్కేలు. ఇప్పుడు మనం బోట్ నెక్ ఎలా గీయాలి, ఫస్ట్ టేప్ తీసుకోవాలి. ఇక్కడ మనం 6.5 తీసుకున్నాము కదా. సో ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3.5 తీసుకుంటున్నాను. 3 అయినా తీసుకోవచ్చు, 4 అయినా తీసుకోవచ్చు, బట్ నేను 3.5 తీసుకుంటున్నాను. అలాగే ఇటు సైడ్ కూడా అడ్డం 3.5. ఇది లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హైట్ 10 తీసుకోవాలి. చూద్దాం, 10 ఆస్టీజ్ 10 వచ్చిందా? చూడండి, 10 ఈ నుంచి షోల్డర్ నుంచి ఇక్కడ మనము నడుము డ్రా చేసుకున్నాం కదా, ఇది దీనికి ఇప్పుడు మనము ఇక్కడ ఏ డిజైన్ అయినా మనం కట్ చేయొచ్చు. ఓన్లీ రౌండే కాదు, స్టార్ కూడా కట్ చేయొచ్చు, అలాగే కట్ వర్క్ కూడా కట్ చేయొచ్చు. బట్ నేనైతే జస్ట్ రౌండ్ కట్ చేస్తున్నాను. అది ఎలా అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. ఇది 2.5 తీసుకుంటున్నాను. ఇక్కడ 2.5, ఇందులో అనేది మనకు రౌండ్ వస్తుంది. ఫస్ట్ అయితే ఇది డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1.5 తీసుకోవాలి.
ఈ స్కేల్ మనకు చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఇలా ఇలా కర్వ్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ మార్క్ వేసుకోవాలి, ఎందుకంటే నాడ వస్తుంది కదా. సో 1 ఇంచ్ అయితే మార్క్ వేసుకొని ఇప్పుడు డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 3కి డ్రా చేస్తాను. 3 అని చెప్పాను, సారీ. మనం వెడల్పు ఇప్పుడు 3.5 అయితే తీసుకోవాలి. కొందరు 4 తీసుకుంటారు, నేనైతే 3.5 తీసుకొని ఇలా రౌండ్ అయితే గీస్తున్నాను. కొందరు స్టార్ షేపు లేదా స్క్వేర్ షేపుల్లో తీస్తారు, నేనైతే రౌండ్ షేప్ అయితే గీస్తున్నాను, చాలా ఈజీ అయిపోవడానికి. అలాగే బోట్ నెక్ అంటే చాలా ఈజీ, ఎక్కువ రిస్క్ ఏమి ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది. తొందరనే వితిన్ 5 మినిట్స్లో స్టిచ్చింగ్ కూడా తొందరనే కంప్లీట్ అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సింపుల్గా బోట్ నెక్ అయితే రెడీ అయిపోయింది. అలాగే మెయిన్ క్లాత్ మీద కూడా కట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.